మేము కాలేజీలో స్టూడెంట్స్ తోటి ల్యాబ్ చేపించేటప్పుడు ఏ సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్టుకి జనరల్గా ఫోల్డర్స్ తయారు చేసేసి ఆ ఫోల్డర్లో ఆ ల్యాబ్ ప్రోగ్రామ్స్ సేవ్ చేసుకోమని చెప్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దానికోసం ఏం చేస్తానంటే కాలేజ్ అని ఒక ఫోల్డర్ తయారు చేసిన, ఇందులో డి డ్రైవ్లో కాలేజ్ అని ఒక ఫోల్డర్ తయారు చేసిన. ఈ ఫోల్డర్లో ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్లో మా దగ్గర జావా ఉందనుకుందాం. ఓకే, సో అందుకని ఏం చేస్తాను, నేను జనరల్గా ఫోల్డర్ ఒకటి తయారు చేస్తాను. ఏంది, ఫస్ట్ సెమిస్టర్ అని ఫోల్డర్ తయారు చేస్తాను. ఓకే, ఫస్ట్ సెమ్ ఫోల్డర్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ సెమ్ అనే ఫోల్డర్లో ఏం చేసినా, మనకు ఫస్ట్ సెమ్లో జావా ల్యాబ్ ఉంది అనుకోండి, అలాగే డిబిఎంఎస్ ల్యాబ్ ఉంది అనుకుందాం. సో జావా ల్యాబ్ కోసం ఇంకొక ఫోల్డర్ తయారు చేస్తాం, ఫోల్డరు జావా ల్యాబ్ కోసం. దాని తర్వాత ఇంకొక ఫోల్డర్ తయారు చేస్తాం, అది ఫర్ ఎగ్జాంపుల్ డిబిఎంఎస్ కోసం తయారు చేసిన అనుకుందాం. ఓకే, డిబిఎంఎస్. ఇప్పుడు ఈ జావా ఫోల్డర్లో ఏం చేస్తారు, జావా ప్రోగ్రామ్స్ సేవ్ చేయడం జరుగుతుంది, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఫ్యాక్టరియల్ ప్రోగ్రామ్ తయారు చేయమని చెప్పినా అనుకోండి, నేను అతను ఏం చేస్తాడు, ఫ్యాక్టరియల్ ప్రోగ్రామ్ తయారు చేసేస్తాడు. సో దాని పేరు ఫ్యాక్ట్ డాట్ జావా కదా. సో ఫ్యాక్ట్ డాట్ జావా అని ఒక ఫైల్ తయారు చేసిండు, ఫ్యాక్ట్ డాట్ జావా అని ఒక ఫైల్ తయారు చేసిండు ఒక స్టూడెంట్. సేమ్ నెక్స్ట్ ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ స్టూడెంట్ వచ్చిండు, సేమ్ అదే ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తను కూడా ఏం చేస్తాడు, ఫ్యాక్ట్ డాట్ జావా ప్రాక్టీస్ చేస్తాడు కదా. ప్రాక్టీస్ చేసిన తర్వాత తను కూడా ఏం చేయాలి, ఆ ఫైల్ని ఫ్యాక్ట్ డాట్ జావా అని సేవ్ చేస్తాడు అనమాట. అంటే ఇప్పుడు తను కూడా ఫ్యాక్ట్ డాట్ జావా అని తయారు చేయాలి, ఫ్యాక్ట్ డాట్ జావా, ఫ్యాక్ట్ డాట్ జావా. సో ఫ్యాక్ట్ డాట్ జావా అనగానే ఏమవుతుందో చూడండి. సో డూ యూ వాంట్ టు రీనేమ్ న్యూ టెస్ట్ డాక్యుమెంట్ టు ఫ్యాక్ట్ డాట్ జావా, దేర్ ఈజ్ ఆల్రెడీ ఏ ఫైల్ విత్ ద సేమ్ నేమ్ ఇన్ దిస్ లొకేషన్. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఫ్యాక్ట్ డాట్ జావా అని ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు మనం సేమ్ అదే నేమ్ తోటి ఇంకొక స్టూడెంట్ ఫ్యాక్ట్ డాట్ జావా అనేటటువంటి ఫైల్ని తయారు చేస్తుండు, ఎందులో ఫస్ట్ సెమిస్టర్లో జావా అనే ఫోల్డర్లో. అంటే ఇది ఒక ఫోల్డర్లో ఒకటే నేమ్ తోటి అండ్ అదే ఎక్స్టెన్షన్ తోటి, నేము ఫ్యాక్ట్ డాట్, ఎక్స్టెన్షన్ ఏంది జావా, సేమ్ ఒకటే నేమ్ ఉండాలి, అదే ఎక్స్టెన్షన్ తోటి మనం ఇంకొక ఫైల్ను తయారు చేయడం అనేది సాధ్యం కాదు ఒక ఫోల్డర్లో. సో బట్ నాకేం కావాలి, స్టూడెంట్స్ ఏంది, వాళ్ళు ఫ్యాక్టరియల్ ప్రోగ్రామ్ తయారు చేస్తారు కాబట్టి ఫ్యాక్ట్ డాట్ జావా అని తయారు చేస్తారు జనరల్గా, అదే నేమ్ తోటి ఫైల్ నేమ్ తయారు చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది, సో ఇప్పుడు క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటే 40 మంది ఫ్యాక్ట్ డాట్ జావా అని సేవ్ చేయాలనుకుంటారు. మరి ఇక్కడ పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ అవ్వదు. మరి ఎట్లా, సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, వెరీ సింపుల్గా ఈ జావా అనేటటువంటి ఫోల్డర్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి ఫోల్డర్ వాళ్ళు తయారు చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 ఉందనుకోండి, 1 ఆయన ఫోల్డర్ ఆయన తయారు చేసుకుంటాడు. తయారు చేసుకొని ఇక్కడ ఏం చేస్తాడు, తన సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటినీ తను ఇక్కడ సేవ్ చేసుకుంటాడు. అంటే ఏంది, ఇప్పుడు ఫ్యాక్ట్ డాట్ జావా ఇక్కడ తయారు చేసేసాడు, ఫ్యాక్ట్ డాట్ జావా తోటి ఫైల్ ఇక్కడ తయారు చేసేసాడు. సో తన ఫోల్డర్లో తన ఫైల్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇదే జావా ఫోల్డర్లో తనకు సంబంధించిన ఫోల్డర్ తయారు చేసుకుంటాడు, రోల్ నెంబర్ 2. సో ఇప్పుడు ఏం చేస్తాడు, తన ఫోల్డర్లో తను ఫ్యాక్ట్ డాట్ జావా తయారు చేసుకుంటాడు. సో ఫ్యాక్ట్ డాట్ జావా, ఎస్. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు రూల్ నెంబర్ 1 తన ఫ్యాక్ట్ డాట్ జావా తను తయారు చేసుకుండు, అండ్ రూల్ నెంబర్ 2 తన ఫోల్డర్లో తను ఫ్యాక్ట్ డాట్ జావా అని తను తయారు చేసుకుండు. ఈ విధంగా ప్రతి స్టూడెంట్ కాలేజ్ అనే ఫోల్డర్లో ఫస్ట్ సెమ్ అనేటటువంటి సబ్ ఫోల్డర్ తయారు చేసినాం, ఫస్ట్ సెమ్ అనే సబ్ ఫోల్డర్లో జావా అనేటటువంటి ఇంకొక సబ్ ఫోల్డర్ తయారు చేసినాం, జావా అనేటటువంటి సబ్ ఫోల్డర్లో ప్రతి స్టూడెంట్ వాళ్ళ రూల్ నెంబర్ తోటి వాళ్ళ ఫోల్డర్స్ తయారు చేసుకొని ఆ ఫోల్డర్స్లో వాళ్ళ ఫైల్స్ పెట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఒకటే నేమ్ తోటి ఎన్ని ఫైల్స్ అయినా తయారు చేసుకోవచ్చు వాళ్ళ ఫోల్డర్స్లో. సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే సేమ్ నేమ్ తోటి సేమ్ ఎక్స్టెన్షన్ తోటి మనము
ఫైల్స్ తయారు చేసుకునేటటువంటి ఫెసిలిటీ వస్తుంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఏమీ అవ్వటం లేదనమాట. ఓకే. సో ఇది మామూలుగా మనకు విండోస్లో కానీ ఏదైనా ఉన్నటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఫోల్డర్స్ తయారు చేసేటటువంటి విధానం. అండ్ ఈ ఫోల్డర్స్ కాన్సెప్ట్ వల్ల మనం ఏమవుతుందంటే సేమ్ నేమ్ తోటి మనము ఫైల్స్ తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇదే కాకుండా ఇంకా మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే ఇప్పుడు రోల్ నెంబర్ 1కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఒక చోటనే దొరుకుతాయి కదా. అండ్ రోల్ నెంబర్ 2కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఒక చోట పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదే కాకుండా మనం ఇంకా ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విండోస్ ఫైల్సే తీసుకుంటే చూడండి, ఇక్కడ డెస్క్టాప్ ఫోల్డర్ అని ఉంది. అంటే డెస్క్టాప్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ ఒక చోట ఉంటాయి. డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంది. అంటే ఈ ఫోల్డర్లో ఏమవుతుంది, డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఉంటాయి. డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. పిక్చర్స్ అనే ఫోల్డర్స్ ఉన్నాయి. మన సిస్టంలో ఉన్న పిక్చర్స్ అన్నీ ఈ ఫైల్స్లో పెట్టుకుంటాం. మ్యూజిక్ ఫోల్డర్లో మ్యూజిక్ ఫైల్స్ పెట్టుకుంటాము. వీడియో ఫోల్డర్లో వీడియోస్ పెట్టుకుంటాము. ఇక్కడ నేను బుక్స్ అనేటటువంటి ఒక ఫోల్డర్ తయారు చేసుకున్నా. సో ఈ బుక్స్ అనే ఫోల్డర్లో అన్ని బుక్స్ పెట్టుకుంటా. అండ్ జావా ప్రోగ్రామ్స్ అని ఒక ఫోల్డర్ తయారు చేసినాము. సో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో మనం జావా ప్రోగ్రామ్స్ అని పెట్టుకుంటాం. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ ఫోల్డర్స్ కాన్సెప్ట్ ద్వారా మనము రిలేటెడ్ ఫైల్స్ అన్నిటిని ఒక్కొక్క ఫోల్డర్లో పెట్టుకుంటాం అనమాట. ఓకే. ఆ ఫోల్డర్లో మళ్ళీ కావాలనుకుంటే సబ్ ఫోల్డర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దాంట్లో మనకు రిలేటెడ్ ఫైల్స్ అన్నిటిని పెట్టుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫైల్స్ అన్నిటిని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఏ ఫైల్ ఎక్కడుంది, ఏ ఫోల్డర్లో ఉంది, ఏంటిది అనేది. అంటే రిలేటెడ్ ఫైల్స్ అన్నిటిని తీసుకుపోయి మనం ఒక ఫోల్డర్లో పెట్టుకోవటం ఇదంతా చేస్తున్నాం అనమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈజీగా యాక్సెసిబిలిటీ చేయొచ్చు. యాక్సెస్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది, రీడ్ చేయడం ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేమ్ కాన్ఫ్లిక్ట్ కూడా ఏమీ ఉండదు. ఒకే నేమ్ తోటి మనం ఎన్ని ఫైల్స్ అయినా తయారు చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫోల్డర్స్. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట ఈ కాన్సెప్ట్ వల్ల. సేమ్ ఇదే కాన్సెప్ట్ని మనం జావా ప్రోగ్రాంలో కూడా మనం అప్లై చేసినప్పుడు, సో జావాలో కూడా మనకి ఏంటంటే ఒక పెద్ద సాఫ్ట్వేర్ మనం తయారు చేసేటప్పుడు ఏమవుతుందంటే సో చాలా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్ మనం ఏదో ఒకటి తయారు చేస్తున్నాం అనుకుందాం. ఒక ప్రాజెక్ట్ ఏదో ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్లో మనము ఫ్రంట్ ఎండ్కి సంబంధించినటువంటి ఫైల్స్ చాలా రాస్తాం. ఓకే. ఫ్రంట్ ఎండ్కి సంబంధించినవి, బ్యాక్ ఎండ్కి సంబంధించినవి, డేటాబేస్కు సంబంధించినవి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నిటి మనం రాయటం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక ఫోల్డర్ తయారు చేసి దీంట్లో ఈ ఫోల్డర్లోనే మనము అన్ని రకాల ఫైల్స్ ఇందులోనే పెట్టినాం అనుకుందాం. అంటే ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ ఇందులోనే పెట్టినాము. ఓకే. ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ ఇందులోనే తయారు చేస్తున్నాం, బ్యాక్ ఎండ్ ఫైల్స్ ఇందులోనే తయారు చేస్తున్నాం, డేటాబేస్ రిలేటెడ్ ఫైల్స్ ఇందులోనే తయారు చేస్తున్నాం. ఇప్పుడు రకరకాల ఫైల్స్ అన్ని మనం ఒకే ఫోల్డర్లో పెట్టినాం. ఇది ఒక ఫోల్డర్ అనుకోండి. ఇదే ఫోల్డర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ ఫైల్స్ అన్నిటిని ఐడెంటిఫై చేయడం మనకు చాలా కష్టం అవుతుంది. ఈ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఫైల్స్ ఏంటి, ఈ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ ఫైల్స్ ఏంటిది, డేటాబేస్ రిలేటెడ్ ఫైల్స్ ఏంటివి, ఇంకా డిఫరెంట్ యూటిలిటీస్ రిలేటెడ్ ఫైల్స్ ఏంటివి, ఇంకా మనకు చాలా రకాల ఫైల్స్ మనం అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు కొన్ని పదుల సంఖ్యలో నుంచి వందలల్లో మనం క్లాస్ ఫైల్స్ తయారు చేయాల్సి ఉంటుంది. డాట్ క్లాస్ ఫైల్స్ తయారు చేస్తుంటాం, జావా ఫైల్స్ తయారు చేస్తుంటాం అనమాట. అండ్ ఇది ఒకళ్ళే తయారు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీం మొత్తం తయారు చేస్తారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒకతను ఒక ప్రోగ్రామ్ రాస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోగ్రామ్ పేరు డిస్ప్లే అనుకుందాం. తను ఏదో ఒక డిస్ప్లే చేయడం కోసం ఆ డిస్ప్లే అనేటటువంటి క్లాస్ తయారు చేసిన అనుకుందాం. డిస్ప్లే డాట్ జావా అనే ఫైల్ తయారు చేసి దాంట్లో డిస్ప్లే డాట్ క్లాస్ ఫైల్ పెట్టిన అనుకుందాం. సేమ్ ఇంకొకతను కూడా సేమ్ అదే నేమ్ తోటి ఒక ఫైల్ తయారు చేయాలనుకున్నాను అనుకోండి. ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడ పెడతాం, మనం ప్రాజెక్ట్ అనేటువంటి ఫోల్డర్లో పెడతాం. సేమ్ ఒకటే ఎక్స్టెన్షన్ తోటి ఇంకొక ఫైల్ తయారు చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. సో కాబట్టి ఇప్పుడు ఎట్లా, సో అందుకని ఏం చేస్తామంటే ఈ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఫైల్స్ అన్నింటిని మనం ఏం చేస్తాం, ఫ్రంట్ ఎండ్ అనేటటువంటి ఒక ఫోల్డర్ తయారు చేసి, ఓకే, సో ఈ ఫోల్డర్లో ఈ ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అనేటటువంటి ఇంకొక ఫోల్డర్ తయారు చేసి ఈ బ్యాక్ ఎండ్ అనేటటువంటి ఫోల్డర్లో ఈ బ్యాక్ ఎండ్కి సంబంధించిన ఫైల్స్ అన్నింటిని తీసుకొచ్చి మనం ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ డేటాబేస్కి సంబంధించినటువంటి ఇంకొక ఫోల్డర్ తయారు చేసి ఈ డేటాబేస్ ఫోల్డర్లో డేటాబేస్ ఫైల్స్ అన్నిటిని మనం తీసుకొచ్చి ఈ డేటాబేస్ ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము జావా సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు కూడా ఒక ప్రాజెక్టుకు సంబంధించి మనము దాంట్లో మన రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ తయారు చేసేసి ఆ డిఫరెంట్ ఫోల్డర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆ రిలేటెడ్ ఫైల్స్ అన్నిటిని మనం ఏం చేస్తామంటే సేవ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం జావాలో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. మనం విండోస్లో ఏదైతే మనం ఫైల్స్ సేవ్ చేయడానికి మనం ఏ రకమైన కాన్సెప్ట్ వాడుతున్నామో జావాలో కూడా మనం ఇలాంటి కాన్సెప్ట్ని మనం వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా ఫైల్స్ని సేవ్ చేసుకోవచ్చు.
ఓకే, సేమ్ నేమ్ తోటి కూడా మనం డిఫరెంట్ ఫైల్స్ని మనం తయారు చేయొచ్చు. సేమ్ నేమ్ తోటి ఎందుకు తయారు చేయాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు నేను నా కంప్యూటర్లో నా ప్రోగ్రామ్స్ నేను తయారు చేస్తుంటాను. అదే ఒక ప్రాజెక్టుకి సంబంధించి, అదే ప్రాజెక్టుకి సంబంధించి ఇంకొక అతను వర్క్ చేస్తుంటాడు. తన కంప్యూటర్లో తన ఫైల్స్ తయారు చేసుకుంటాడు. ఇప్పుడు నేను ఏ నేమ్ తోటి ఫైల్స్ సేవ్ చేస్తున్నానో అతనికి తెలియదు. అతను ఏం చేస్తాడు, అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒకే నేమ్ తోటి ఫైల్ తయారు చేయకూడదు, రూల్ ఏం లేదు కదా, తయారు చేసినాం. అప్పుడు ఎట్లా అవన్నీ తీసుకుపోయి ఒకే ఫోల్డర్లో పెడితే ఏమవుతుంది, మనకు ఫైనల్గా ఒకే ఫోల్డర్లో పెడితే నేమ్ కొలిజన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, అది సేవ్ అవ్వవు. సో అందుకని ఏం చేస్తారా అంటే, ఎవడి ఫోల్డర్ వాడు తయారు చేసుకుంటాడు, ఆ ఫోల్డర్లో వాడి నేమ్స్ పెట్టుకుంటారు అనమాట, ఫైల్ నేమ్స్. సో దానివల్ల ఏమవుతుంది, నేమ్ కన్ఫ్లిక్ట్ అనేది రాదు, కొలిజన్ అనేది జరగదు అనమాట. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి మనం జావా ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు. ఓకే, సో వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం జావాలో, అంటే ఇప్పుడు విండోస్లో అయితే మనం ఏదైతే ఫోల్డర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు విండోస్లో ఏదైతే మనం డీ డ్రైవ్లో కాలేజ్ అనే ఫోల్డర్ పెట్టి, కాలేజ్ అనే ఫోల్డర్లో ఫస్ట్ సెమ్ అనే ఫోల్డర్ తయారు చేసి, దాంట్లో DBMS అనే ఫోల్డరు, జావా అనే ఫోల్డర్ తయారు చేసి, జావా ఫోల్డర్లో మళ్ళీ నేను రూల్ నెంబర్ 1కి ఒక ఫోల్డరు, రూల్ నెంబర్ 2కి ఒక ఫోల్డరు, ఈ విధంగా మనము ఎట్లయితే మనము విండోస్లో ఫోల్డర్ని మనం ఫోల్డర్ తయారు చేసి, దాంట్లో సబ్ ఫోల్డర్, దాంట్లో ఇంకొక సబ్ ఫోల్డర్ తయారు చేసి, సేమ్ మనం ఫైల్స్ ఎట్లయితే స్టోర్ చేసుకుంటున్నామో, సేమ్ ఇదే కాన్సెప్ట్ మనము జావాలో కూడా ఇంప్లిమెంట్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని మనము రిలేటెడ్ ఫైల్స్ అనేటివి ఒక ఫోల్డర్లో, అండ్ నెక్స్ట్ నేమ్ కన్ఫ్లిక్ట్ కాకుండా సేమ్ నేమ్ తోటి డిఫరెంట్ ఫైల్స్ మనం తయారు చేసేటటువంటి ఫెసిలిటీ మనకు జావా ప్రోగ్రామ్ ఇస్తుంది. ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి జావా ప్రోగ్రాంలో మనం వాడేటటువంటి కాన్సెప్ట్ పేరు ఏంటంటే ప్యాకేజ్. ఓకే, ప్యాకేజ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మనము యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ ప్యాకేజెస్ గురించి కొంత డిస్కస్ చేద్దాం. ఓకే, జావా packages are used to encapsulate a group of classes, sub-packages and interfaces, providing a way to organize related components. సేమ్ అదే మనం విండోస్లో కనుక ఎట్లయితే మనం ఒక ఫోల్డర్ తయారు చేసి, ఆ ఫోల్డర్ లోపల ఇంకొక సబ్ ఫోల్డర్ తయారు చేసి, దాని లోపల ఇంకొక సబ్ ఫోల్డర్స్ ఎట్లయితే తయారు చేసినామో, సేమ్ జావాలో కూడా ఒక ప్యాకేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ వాడతాం. అంటే విండోస్లో మనం ఫోల్డర్నే జావాకి వచ్చినప్పుడు ఏమంటామంటే ప్యాకేజ్ అంటాం. సో ఈ ప్యాకేజ్ లోపల మనం ఏం చేయొచ్చు అంటే, ఆ ప్యాకేజ్ మనం ఏదైతే తయారు చేస్తున్నామో ఆ ప్యాకేజ్కి సంబంధించినటువంటి క్లాసులన్నింటినీ ఆ ప్యాకేజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అందులో మళ్ళీ ఆ ప్యాకేజ్ లోపల సబ్ ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు. అంటే ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్స్ పెట్టుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఇందాక మనం ఏం చూసినాము, కాలేజ్ అనేటటువంటి ఫోల్డర్ లోపల మనం ఏం పెట్టినాము, ఫస్ట్ సెమ్ అనేటటువంటి ఫోల్డర్ పెట్టినాం. ఫస్ట్ సెమ్ ఫోల్డర్ లోపల మనం ఏం పెట్టినాం, మళ్ళీ జావా అనే ఫోల్డరు, DBMS అనే ఫోల్డర్ తయారు చేసినాం. జావా అనే ఫోల్డర్లో మళ్ళీ ఏమని చేసినాం, రూల్ నెంబర్ 1కి ఒక ఫోల్డర్ తయారు చేసినాం, అండ్ రూల్ నెంబర్ 2కి ఇంకొక ఫోల్డర్ తయారు చేసినాం. ఆ విధంగా సబ్ ఫోల్డర్స్ తయారు చేసినాం. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ జావాలో ప్యాకేజ్ అంటే ఫోల్డరు, ఆ ప్యాకేజ్ లోపల మళ్ళీ మనం ఏం చేస్తాం, సబ్ ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు, అంటే ఇంకొక సబ్ ఫోల్డర్ తయారు చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ని కూడా మనం తయారు చేసుకోవాలి, అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్. ఇప్పుడు ఆ ప్యాకేజ్ అంటే ఆ ఫోల్డర్కి సంబంధించిన వాటన్నిటిని కూడా మనం క్లాసెస్ అందులో పెట్టుకోవచ్చు, అందులో సబ్ ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు, అందులో ఇంటర్ఫేసెస్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ని తయారు చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫోల్డర్ కాన్సెప్ట్ ఎట్లుంటుందో జావాలో ప్యాకేజ్ అంటాం. ఆడ విండోస్లోనే ఫోల్డర్ అంటాము, జావాకి వచ్చినప్పుడు ప్యాకేజ్ అంటాం. అందులో ఇంకా వేరే డిఫరెన్స్ ఏమీ లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, దే సర్వ్ టు అవాయిడింగ్ నేమింగ్ కన్ఫ్లిక్ట్స్. సో నేమింగ్ కన్ఫ్లిక్ట్స్ని అది అవాయిడ్ చేస్తుంది. ఎందుకని, సేమ్ నేమ్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేంది fact.java అని ఒక ఫైల్ తయారు చేసిన, అదే నేమ్ తోటి నేను ఇంకొక ఫైల్ అందులో తయారు చేయడం సాధ్యమైందా, కాలేదు. సో అప్పుడు ఏం చేసినాం మనం, ఎవడి ఫోల్డర్ వాడు తయారు చేసినాం, రూల్ నెంబర్ 1కి ఒక ఫోల్డర్ తయారు చేసినాం, రూల్ నెంబర్ 2కి ఒక ఫోల్డర్ తయారు చేసినాం. దీంట్లో వీడు fact.java అని పెట్టుకుంటాడు, మళ్ళీ దీంట్లో వీడు fact.java అని పెట్టుకుంటాడు. సో ఎవరిది వాడే తయారు చేసుకుంటూ, సో ఈ విధంగా మనకు నేమింగ్ కన్ఫ్లిక్ట్ లేకపోకుండా ఉంటుంది ఈ ప్యాకేజెస్ కాన్సెప్ట్. సేమ్ ఫోల్డర్ కాన్సెప్ట్ ఇక్కడ మనం ప్యాకేజ్ పేరు మీద చదువుతున్నాం. అండ్ దీనివల్ల ఇంకేంటంటే ఎన్హాన్స్ కోడ్ రీడబిలిటీ. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, కోడ్ రీడబిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకని, ఏ రిలేటెడ్ ఫైల్స్ అని ఒక్కొక్క ఫోల్డర్లో పెట్టుకుంటాం మనము. ఓకే, ఇందాక మనం చూసినాం కదా, ఇప్పుడు పిక్చర్ ఫోల్డర్లో పిక్చర్కి సంబంధించిన పెట్టుకుంటున్నాము, మ్యూజిక్ ఫోల్డర్లో మ్యూజిక్ సంబంధించిన ఫైల్స్ పెట్టుకుంటాం, వీడియోస్ ఫోల్డర్లో వీడియోకి సంబంధించినవి, డౌన్లోడ్స్ ఫోల్డర్లో డౌన్లోడ్స్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. అట్లనే మనకు ఏమవుతుందంటే రీడబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లో పెట్టుకుంటాము, బ్యాక్ ఎండ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో, డేటాబేస్కి సంబంధించిన ఫోల్డర్స్ అన్ని డేటాబేస్ ఫోల్డర్లో, అట్లా మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది, రీడబిలిటీ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ ప్యాకేజెస్ యాక్ట్ యాజ్ నేమ్ స్పేసెస్. ప్యాకేజెస్ యాక్ట్ యాజ్ నేమ్ స్పేసెస్ అంటే, నేమ్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ అది ఫోల్డర్ అనమాట. అంటే ఒక స్పేస్ తయారు చేసుకుంటున్నాం, ఒక పేరుతోటి ఒక స్పేస్ తయారు చేసుకుంటున్నాం. దాంట్లో మనం ఏంటంటే మనకు కావాల్సిన ఫైల్స్ అన్నిటి మనం స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ది నేమ్ స్పేస్, సిమిలర్ టు ఫోల్డర్స్ ఇన్ ది ఫైల్ డైరెక్టరీ.
సో విండోస్లో ఉన్నటువంటి ఫైల్ డైరెక్టరీలో మనం ఫోల్డర్స్ ఎట్లయితే తయారు చేస్తున్నామో సేమ్ జావాలో కూడా ప్యాకేజెస్ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే డెవలపర్స్ టు స్ట్రక్చర్ దేర్ కోడ్ లాజికల్లీ. సో దీనివల్ల అయితే డెవలపర్స్ వాళ్ళ కోడ్ని లాజికల్గా స్ట్రక్చర్ చేసుకోవచ్చు. అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్లో, బ్యాక్ ఎండ్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్లో, డేటాబేస్ ఫైల్స్ అని ఒక ఫోల్డర్లో, ఇక్కడ ఈ విధంగా వాళ్ళు దాన్ని పెట్టుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా రీడబిలిటీ ఉంటుంది, మెయింటైనబిలిటీ ఉంటుంది, అండ్ నేమింగ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఉండదన్నమాట. సో ఇది మనకు ప్యాకేజెస్ కాన్సెప్ట్ తయారు చేయడం మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే జావా ప్యాకేజెస్ 2 టైప్స్ ఉన్నాయన్నమాట, కేటగిరైజ్డ్ ఇంటూ 2 ఫార్మ్స్. అవి ఏమిటి అంటే బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అండ్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అండ్ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఫస్ట్ మనం బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది జావా ఏపీఐ. జావా ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అంటే జావాలో ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి క్లాసులు, ప్యాకేజెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిని ఏపీఐ అంటారు, జావా ఏపీ అంటారు. అంటే ఏంటంటే జావా లాంగ్వేజ్లో ఆల్రెడీ జావా డెవలపర్స్ తయారు చేసినటువంటి ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అని అంటాం. సో ఇవేముంటాయి అంటే దీంట్లో కామన్లీ యూజ్డ్ క్లాసెస్ లైక్ జావా డాట్ ల్యాంగ్. జావా డాట్ ల్యాంగ్ అంటే జావా అనేటటువంటిది ఒక ప్యాకేజ్, దాని లోపల ల్యాంగ్ అనేటటువంటిది ఇంకొక సబ్ ప్యాకేజ్ అనమాట. సో ఈ ల్యాంగ్ అనేటటువంటి సబ్ ప్యాకేజ్ ఏంటంటే లాంగ్వేజ్ రిలేటెడ్ క్లాసెస్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇదొకటే కాకుండా మనకు జావాలో చాలా రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఇది బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అంటే జావా డెవలపర్స్ తయారు చేసినటువంటి ప్యాకేజెస్. అందులో మనం కొన్ని చూద్దాము ఇందులో. సో జావా అనేది ఏంటంటే ఒక మెయిన్ ప్యాకేజ్ అనుకుంటే దాని లోపల జావా అనేటటువంటి ప్యాకేజ్ లోపల యూటిల్ అనేటటువంటి ఇంకొక ప్యాకేజ్ ఉంది. దాన్ని ఏంటంటే సబ్ ప్యాకేజ్ అంటారు. అంటే జావా అనేది ఏంటంటే ఒక పెద్ద ఫోల్డర్ అనుకుందాం. ఓకే, ఈ ఫోల్డర్ లోపల మళ్ళీ ఇంకొకటి ఏంది, యూటిల్ అనేటటువంటి ఫోల్డర్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ల్యాంగ్ అనేటటువంటి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది, దాని తర్వాత అప్లెట్ అనేటటువంటి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. అంటే ఇదొక ప్యాకేజ్, ఈ ప్యాకేజ్ లోపల ఇదొక సబ్ ప్యాకేజ్, ఇదొక సబ్ ప్యాకేజ్, ఇదొక సబ్ ప్యాకేజ్ అనమాట. అంటే ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్ అంటాం కదా, జావాకి వచ్చినప్పుడు ఏమంటాం మనం, మెయిన్ ఫోల్డర్ ఏమో ప్యాకేజ్ అంటాం, దాని లోపల ఉన్నటువంటి సబ్ ప్యాకేజ్ అంటాం. సో ఇప్పుడు జావా అనేది మెయిన్ ఫోల్డర్, దాని లోపల యూటిల్ అనేటటువంటి సబ్ ప్యాకేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జావా ఫోల్డర్లో ల్యాంగ్ అనేటటువంటి సబ్ ప్యాకేజ్, జావా ప్యాకేజ్లో అప్లెట్ అనే సబ్ ప్యాకేజ్ ఉంటుంది, జావాలో ఇంకొక ఐఓ అనేటటువంటి సబ్ ప్యాకేజ్, జావాలో నెట్ అనేటటువంటి ఇంకొక సబ్ ప్యాకేజ్ ఉంటుంది అన్నమాట. ఈ యూటిల్ అనేటటువంటి సబ్ ప్యాకేజ్ లోపల మనకు డేట్ అనేటటువంటి క్లాస్ ఉంది, క్యాలెండర్ అనేటటువంటి క్లాస్ ఉంది. మనం ఇది కాకుండా మనకు యూటిల్ ప్యాకేజ్ స్కానర్ క్లాస్ ఉంది. మనం స్కానర్ క్లాస్ని చాలాసార్లు వాడటం జరిగింది. స్కానర్ క్లాస్ కూడా అంటే ఏంది, ఈ యూటిల్ ప్యాకేజ్ లోపల స్కానర్ క్లాస్ అనేది ఓకే ఒక క్లాస్ అనమాట. స్కానర్ అనేది ఒక క్లాస్, ఇది యూటిల్ ప్యాకేజ్లోనే ఉంది. ఇది మనం చాలా సందర్భాల్లో వాడినాం. ఓకే, అండ్ నెక్స్ట్ అట్లనే లాంగ్ అనే ప్యాకేజ్ ఉంటుంది. సో లాంగ్వేజ్ రిలేటెడ్ బేసిక్ క్లాసెస్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో దాంట్లో క్లాస్ అనేటటువంటిది ఉంది, ఆబ్జెక్ట్ అనేటటువంటి క్లాస్ ఉంది. ఇట్లా అప్లెట్ అనేటటువంటి ప్యాకేజ్లో అప్లెట్ రిలేటెడ్ క్లాసెస్ ఉంటాయి. ఐఓ ప్యాకేజ్లో ఇన్పుట్ అవుట్పుట్ రిలేటెడ్ స్ట్రీమ్స్, అవుట్పుట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. నెట్ అనేటటువంటి ప్యాకేజ్లో సాకెట్ క్లాసు, సర్వర్ సాకెట్ క్లాసు, ఇట్లా మనకు ఈ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయన్నమాట జావా లాంగ్వేజ్లో. ఓకే, వీటిని మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ చేస్తున్నాయి కాబట్టి జస్ట్ మన ప్రోగ్రాంలో ఎప్పుడు ఏది అవసరం పడితే అప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. మనం స్కానర్ క్లాస్ని చాలా సందర్భాల్లో వాడినాం, కీబోర్డ్ నుంచి రీడ్ చేయడం కోసం నెక్స్ట్ ఇంట్ అనేటటువంటి మెథడ్స్ ద్వారా. సో ఇది బిల్ట్ ఇన్ ప్యాకేజెస్. అయితే జావాలో ఉన్నటువంటి ఈ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ని మన ప్రోగ్రాంలో మనం ఎలా వాడతాం, హౌ టు యాక్సెస్ క్లాసెస్ ఫ్రమ్ అనదర్ ప్యాకేజ్ యూ కెన్ యూజ్ ది ఫాలోయింగ్ వేస్. మన ప్రోగ్రాంలోకి ఈ ప్యాకేజెస్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం, ఎట్లా యాక్సెస్ చేస్తాం, దానికి మనకు డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఒక 2 టైప్స్ ఆఫ్ వేస్ చూద్దాం. యూజ్ ది ఇంపోర్ట్ కీవర్డ్. మనం ఇంపోర్ట్ అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి ప్యాకేజ్ని మనం ఏం చేసుకోవచ్చు, మన క్లాస్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం ఈ స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేయడం కోసం ఇది వాడినాం. బాబుతో మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని స్పేస్ ఇచ్చేసి ప్యాకేజ్ నేమ్ రాస్తాం. సో అంటే ఇంపోర్ట్ అని రాసేసి స్పేస్ ఇచ్చి ప్యాకేజ్ నేమ్ రాసి దాని లోపల మళ్ళీ సబ్ ప్యాకేజ్ లోపల సబ్ ప్యాకేజ్ ఉంటే ఇదేమో జావా అనేది మెయిన్ ప్యాకేజ్, దాని లోపల యూటిల్ అనేది సబ్ ప్యాకేజ్. సో ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే డాట్ పెడతాం అనమాట, జావా డాట్ యూటిల్ అనేటటువంటి అంటే ఇంతే కదా. ఓకే, సో జావా అనేది మెయిన్ ప్యాకేజ్, దాని లోపల యూటిల్ అనేటటువంటిది సబ్ ప్యాకేజ్. ఈ సబ్ ప్యాకేజ్ లోపల మనకు డేటు, క్యాలెండరు, స్కానరు ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్లో నేను అన్ని క్లాసెస్ని లేకపోతే అన్ని ఇంటర్ఫేసెస్ని, సబ్ ప్యాకేజెస్ని అన్ని కాకపోతే చాలా క్లాసెస్ని నేను మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. అలాంటప్పుడు నేను ఏం చేస్తామంటే వాటన్నిటిని ప్లేస్లో నేను జస్ట్ స్టార్ సింబల్ పెట్టేస్తాను అనమాట. అంటే ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్, దాని తర్వాత సెమీకోలన్ పెట్టాలి, కంపల్సరీగా సెమీకోలన్ పెట్టాలన్నమాట.
ఓకే. సో ఈ విధంగా మనం ఏం చేస్తామా అంటే మన ప్రోగ్రాంలోకి ఈ యూటిల్ ప్యాకేజ్ ఉన్నటువంటి ఫైల్స్ని అంటే క్లాసెస్ని, సబ్ ప్యాకేజెస్ని, ఇంటర్ఫేసెస్ని వీటన్నిటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది స్టార్ సింబల్ కాన్సెప్ట్. ఈ స్టార్ సింబల్ పెడితే ఏంటంటే ఈ యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్లో ఎన్ని ఉంటే అన్నిటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని మన ప్రోగ్రాంలోకి డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు యూటిల్ ప్యాకేజ్ లోపల నాకు ఒక 100 రకాల క్లాసులు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ సింబల్ని పెట్టినప్పుడు ఏమైందంటే ఆ 100 రకాల క్లాసులు, ఒక 50 రకాల ఇంటర్ఫేసెస్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంటర్ఫేసెస్లో దాంట్లో ఇంకా సబ్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా మన ప్రోగ్రాంలోకి వచ్చేస్తాయి స్టార్ సింబల్ పెడితే. నాకు ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ నాకు స్కానర్ క్లాస్ మాత్రమే కావాలి. ఒకటే క్లాస్ కావాల్సి వచ్చినప్పుడు ఈ స్టార్ సింబల్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే స్పేస్ వేస్ట్ అవుతుంది, ఎందుకంటే అవన్నీ కూడా మన ప్రోగ్రాంలోకి వస్తాయి కదా. ఈ యూటిల్ ప్యాకేజ్ ఉన్నటువంటి అన్ని రకాల క్లాసెస్, ఫైల్స్, ఇంటర్ఫేసెస్ అన్నీ వస్తాయి స్టార్ సింబల్ పెడితే. అవన్నీ అవసరం లేదు నాకు. సో నాకు జస్ట్ ఏం కావాలి, 1 or 2 క్లాసెస్ కావాలి. అన్నిటిని ఇంపోర్ట్ చేయడం బదులు ఏం చేస్తామంటే మనం ఆ 1 or 2 క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ మనకు ఏ క్లాస్ అయితే అవసరం పడుతుందో, ఏ ఇంటర్ఫేస్ అయితే అవసరం పడుతుందో జస్ట్ దాన్ని నేమ్ రాస్తే సరిపోతుంది అనమాట. ఇట్లా ఇంపోర్టు స్పేస్ ఇచ్చి జావా అనేటటువంటి ప్యాకేజీ డాట్ పెట్టి దాంట్లో సబ్ ప్యాకేజ్ యూటిల్ డాట్ పెట్టి దాని లోపల మనకు ఓన్లీ స్కానర్ క్లాస్ మాత్రమే కావాలి అంటే ఆ క్లాస్ నేమ్ రాస్తే సరిపోతుంది స్కానర్. దాని తర్వాత సెమిక్రోన్ పెడితే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒక్క క్లాస్ మాత్రమే మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ అవుతుంది, మన ఫైల్లోకి ఇంపోర్ట్ అవుతుంది. సో మిగతా ఏవి ఇంపోర్ట్ కావాలి అంటే ఈ విధంగా మనం ఏది అవసరం పడితే ఆ క్లాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకపోతే చాలా క్లాసెస్ మనకు అవసరం పడతాయి, చాలా ఇంటర్ఫేసెస్ అవసరం పడతాయి ఇట్లనేటటువంటి ప్యాకేజీలో. అప్పుడు వాటన్నిటిని విడివిడిగా అన్నిటి పేరు రాసే బదులు మనం స్టార్ సింబల్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఒకటే నేమ్ తోటి మనకు ఒకటే స్టేట్మెంట్ తోటి అవన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మన అవసరానికి తగ్గట్టు స్టార్ సింబల్ తోటి కానీ లేకపోతే పర్టికులర్ క్లాస్ నేమ్ తోటి కానీ మనం ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం తెలుసు ఈ ఇంపోర్ట్ ఎట్లా చేసుకోవచ్చు ఏంది. ఈ బిల్టిన్ ప్యాకేజెస్ చాలా రకాల బిల్టిన్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు జావా డాక్యుమెంట్లోకి వెళ్ళి ఇంటర్నెట్లో వెతకండి, జావా బిల్టిన్ ప్యాకేజెస్ అని కొడితే మనకు ఇవన్నీ వచ్చేస్తాయి. వీటిలో ఎన్ని రకాల క్లాసులు ఉన్నాయి, ఎన్ని రకాల సబ్ క్లాసెస్ ఉన్నాయి, ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి అవన్నీ కూడా మనం వెతుక్కోవచ్చు. దీన్ని మీద చేసుకొని మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఆల్రెడీ ఇది మీకు తెలిసిందే, కొత్త పెద్ద ప్రోగ్రామ్ ఏం లేదు. బట్ దీనికోసం మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తయారు చేయాలి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి ఇప్పుడు మీకు నేను ఇక్కడ చూపిపోతున్నా. మనం స్కానర్ క్లాస్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దాం. సో ఫస్ట్ మనం స్కానర్ క్లాస్కి సంబంధించి రాయాలి కాబట్టి ఇంపోర్ట్ అనేటటువంటి స్టేట్మెంట్ రాయాలి ఫస్ట్. దాని తర్వాత మనం జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అని పెట్టేసి సెమికోలన్ పెడుతున్నా. దాని తర్వాత నేను క్లాస్ ఒకటి తయారు చేస్తున్నా. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ప్యాకేజ్కి సంబంధించి మనం ఇప్పుడు బిల్టిన్ ప్యాకేజ్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్యాకేజ్ బిల్టిన్ అనేటువంటి ఒక క్లాస్ తయారు చేస్తున్నా. దాంట్లో నేనేం చేస్తున్నా, మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్ రాస్తున్నా. సో ఈ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ మెథడ్లో నేనేం చేస్తున్నా అంటే స్కానర్ క్లాస్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తాను, అంతే కదా. ఇది ఆబ్జెక్ట్, మీకు ఇవన్నీ తెలిసినాయే. సో నేను మొత్తం రాయట్లేదు, జస్ట్ పైపైన రాసుకుంటూ పోతున్నా. ఈ ఆబ్జెక్ట్ తయారు చేసేసిన తర్వాత దీంట్లో నేనేం చేస్తున్నా అంటే మనం స్కానర్ క్లాస్ నుంచి అంటే కీబోర్డ్ నుంచి రీడ్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేమ్ తయారు చేయడం కోసం, స్ట్రింగ్ నేమ్. సో దాని తర్వాత ఏం చేస్తున్నా, ఈ నేమ్కి మనం ఈ ఆబ్జెక్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మనం ఎస్సీ అని రాస్తాం కదా, నేను ఇక్కడ ఓబీ అని రాసిన. సో నో ప్రాబ్లం, ఏది రాసినా ఏం లేదు, ఇక్కడ మనం ఏది రాస్తే అది వాడుకుంటాం. సో ఎస్సీ డాట్ నెక్స్ట్ అని పెడుతున్నా. సో దాని తర్వాత ఇప్పుడు నేమ్లోకి అంటే కీబోర్డ్ నుంచి మనం ఎస్సీ డాట్ నెక్స్ట్ అంటే కీబోర్డ్ నుంచి మనం ఏది ఇస్తే అది నేమ్కి ఎస్సీ అని అవుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అని చెప్పి నేమ్ అంటే మనకి ఏమవుతుంది, అది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేటటువంటి మెథడ్ మనం వాడినాం ఇక్కడ, ఎస్సీ డాట్ నెక్స్ట్. ఈ నెక్స్ట్ అనేటటువంటి మెథడ్ దేనికోసం వాడుతున్నాం, మనము కీబోర్డ్ నుంచి ఒక స్ట్రింగ్ అని రీడ్ చేయడం కోసం. ఈ నెక్స్ట్ అనేటటువంటి మెథడ్ నేను రీడ్ చేయాలంటే అది ఎస్సీ క్లాస్లో ఉంటుంది, స్కానర్ క్లాస్లో ఉంది. స్కానర్ క్లాస్లో ఉంది అని అంటే ఇప్పుడు నేను ఈ స్కానర్ క్లాస్ని నేను ఇక్కడ మన క్లాస్లో వాడాలి, ప్యాకేజ్ బిల్డర్ అనేటువంటి క్లాస్లో వాడాలి. దీన్ని వాడాలి అని అంటే ఇప్పుడు ఈ స్కానర్ క్లాస్ ఎక్కడుంది, మనకు జావా డాట్ యూటిల్ డాట్ అనేటటువంటి ప్యాకేజ్లో ఉంది. సో అంటే ఇప్పుడు నేను ఈ స్కానర్ క్లాస్ని జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేటటువంటి ఈ క్లాస్ని మనము మన ప్రోగ్రాంలోకి యూజ్ చేసుకోవాలంటే దాన్ని ఏం చేస్తాం, మనం ఇంపోర్ట్ చేయాలన్నమాట. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అది మన ప్రోగ్రాంలోకి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ క్లాస్ని మనం ఆబ్జెక్ట్ తయారు చేసి ఆ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని దాని మెథడ్ని ఇక్కడ కాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆల్రెడీ బిల్టిన్ ప్యాకేజెస్ని మనము ఈ విధంగా మన అవసరాలకు తగ్గట్టుగా వాటిని ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసినాం. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి సేమ్ ఇదే కాన్సెప్ట్, ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ నేను రాసేసిన, దాన్ని మనం ఒకసారి
రన్ చేసి చూద్దాం. జస్ట్ సింపుల్ పర్పస్, మీకు ఇది ఆల్రెడీ తెలిసిందే, కొత్తగా ఏం లేదు. సో ఇప్పుడు అదే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ క్లాస్ ప్యాకేజ్ బిల్ట్-ఇన్, దాని తర్వాత ఏంది మెయిన్ మెథడ్ రాసిన. మెయిన్ మెథడ్ లోపల మనం ఏం చేసినా ఈ స్కానర్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ తయారు చేసాను నేను, స్కానర్. దాని తర్వాత నేమ్ స్టోర్ చేసుకోవడం కోసం స్ట్రింగ్ నేమ్ అనేటటువంటి వేరియబుల్ డిక్లేర్ చేసిన. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ యువర్ నేమ్, మన స్క్రీన్ మీద కనపడుతుంది మనం నేమ్ ఎంటర్ చేయాలని. అప్పుడు మనం ఏం చేస్తామా అంటే ఎంటర్ చేస్తాం. సో మనం సెస్సీ డాట్ నెక్స్ట్ అనేటటువంటి మెథడ్ని కాల్ చేసినప్పుడు కీబోర్డ్ నుంచి అది మనం నేమ్ ఇస్తాం. అది ఏమవుతుంది, మనం ఏదో ఒక పేరు ఇస్తాం. ఆ పేరు అనేది ఏమవుతుంది, ఈ నేమ్ అనేటటువంటి వేరియబుల్కి అసైన్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. యువర్ నేమ్ ఈజ్ అని చెప్పి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాము మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో నేను ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తున్నా. కంపైల్ అయిపోయింది మనకు. ఓకే, కంపైల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ సింపుల్ మనం రన్ చేయటమే. సో ఎంటర్ యువర్ నేమ్ అని ఇక్కడ మనం ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ రన్నింగ్లో ఉంది. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది అంటే ఇప్పుడు ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉందని అర్థం. సో ఇక్కడ మనం ఒక పేరు ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను నా పేరు ఇస్తున్నా, రాజు అని. సో అది ఏమైంది, మనం రాజు అనేది ఇక్కడ ఎస్సీ డాట్ నెక్స్ట్ నుంచి అది నేమ్కి అసైన్ అవుతుంది. దాని తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లో యువర్ నేమ్ ఈజ్ అని చెప్పి రాజు డిస్ప్లే అవుతుంది. యువర్ నేమ్ ఈజ్ రాజు. సో ఈ విధంగా మనం ఏంటంటే బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ అనేటటువంటి కీవర్డ్ ద్వారా మన ప్రోగ్రాంలోకి మనం ఆ ప్యాకేజెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంది ఆల్రెడీ బిల్ట్-ఇన్ ప్యాకేజెస్, అంటే జావా డెవలపర్సే తయారు చేసారు. వాటిని మనం జస్ట్ వాడుకోవాలి. అంటే ఏ ప్యాకేజీ దేనికి సంబంధించింది, ఆ ప్యాకేజీలో ఉన్నటువంటి క్లాసెస్ ఏ క్లాస్ దేనికోసం వాడతాము ఏంది అనేది మనకు తెలవాలి. ఇప్పుడు జావా డాట్ యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్లో డేట్ అనేటటువంటి క్లాస్ ఉంది, క్యాలెండర్ అనేటటువంటి క్లాస్ ఉంది, స్కానర్ అనేటటువంటి క్లాస్ ఉంది. అంటే ఏంటంటే మనకు అసలు జావాలో ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి, ప్రతి ప్యాకేజ్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాసెస్ దేనికోసం మనం వాడతాము, దేనికోసం వాడతాం. ఇప్పుడు లాంగ్ అనేటటువంటి ప్యాకేజ్ ఉంది, దాని లోపల క్లాస్ అనేటటువంటి ఒక క్లాస్ ఉంది, ఆబ్జెక్ట్ అనేటటువంటి ఒక క్లాస్ ఉంది. ఇవి ఎందుకు వాడతాం ఏంది మనకు తెలవాలి. అండ్ జావా అనేటటువంటి ప్యాకేజ్ లోపల అప్లెట్ అనేటటువంటి ఇంకొక సబ్ ప్యాకేజ్ ఉంది. ఈ అప్లెట్ అనే సబ్ ప్యాకేజ్లో అప్లెట్ అనేటటువంటి క్లాస్ ఉంది. ఇది ఎందుకు వాడతాం ఏంటిది. సో ఈ విధంగా మనకు జావాలో ఎన్ని సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి, జావా లాంగ్వేజ్లో ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, అందులో ఇంకా ఏమేమి సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఆ సబ్ ప్యాకేజెస్ లోపల ఏమేమి క్లాసులు ఉన్నాయి, ఆ క్లాసుని మనం ఎట్లా వాడుకోవాలి ఏంటిది అనేది మనకు తెలుసుకోవాలి. దానికోసం జావా డాక్యుమెంట్స్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే, ఎందుకంటే అది మనం ఒక క్లాస్లో చెప్పేది కాదు, అది చెప్పేది కూడా కాదు, ఎవరి వల్ల కూడా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే కొన్ని వందల నుంచి వేల క్లాసెస్ ఉన్నాయి, కొన్ని వందల ప్యాకేజెస్ ఉన్నాయి జావా లాంగ్వేజ్లో. సో మన అవసరానికి తగ్గట్టు అవి మనం చూసుకుంటూ పోవటం, బై ఎక్స్పీరియన్స్ బై ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు రకరకాల ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు రకరకాలైనటువంటి క్లాసెస్ ప్యాకేజెస్ మనకు అవసరం పడుతూ ఉంటాయి. వాటిని బట్టి మనం కొన్నేమో ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే చదివేటప్పుడే కొన్ని తెలుసుకుంటాం, కొన్నేమో మనకు ఎక్స్పీరియన్స్ ద్వారా మనం వాటిని మనంతట మనమే వాటిని ఐడెంటిఫై చేసి వెతుక్కొని మనం వాటిని చదివి అర్థం చేసుకొని మన ప్రోగ్రామ్స్లో వాడటం జరుగుతుందన్నమాట. ఇది బిల్ట్-ఇన్ ప్యాకేజెస్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ కమింగ్ టు ది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఈ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్కి వచ్చినప్పుడు చూడండి, యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ ఆర్ క్రియేటెడ్ బై ది డెవలపర్స్ టు ఆర్గనైజ్ దేర్ ఓన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది ఏంటంటే బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ జావా వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసినటువంటి ప్యాకేజెస్ మన అవసరం తగ్గట్టు మనం వాడుకుంటాం. అయితే మనం ప్రోగ్రామ్స్ తయారు చేసేటప్పుడు, మనం ఏదైనా ఒక జావా సాఫ్ట్వేర్ తయారు చేసేటప్పుడు మనం కూడా చాలా రకాల ఫైల్స్ తయారు చేస్తాం అనుకుంటాం కదా. ఇట్లా ఇప్పుడు మన ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్, బ్యాక్ ఎండ్ రిలేటెడ్, డేటాబేస్ రిలేటెడ్ ఇవన్నీ తయారు చేస్తుంటాం కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫ్రంట్ ఎండ్ ఫైల్స్ అన్ని ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లో పెట్టుకోవాలి, బ్యాక్ ఎండ్ ఫైల్స్ అని బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో పెట్టుకోవాలి, డేటాబేస్ రిలేటెడ్ ఫైల్స్ అని డేటాబేస్ ఫోల్డర్లో పెట్టుకోవాలి. అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ అనేటటువంటి ఒక ప్యాకేజ్ తయారు చేసుకొని, అంటే ప్రాజెక్ట్ అనేటటువంటి మెయిన్ ప్యాకేజ్ తయారు చేసుకొని, దాని లోపల ఫ్రంట్ ఎండ్ అనేటటువంటి ఇంకొక సబ్ ప్యాకేజ్ తయారు చేసుకొని, దాని లోపల మన ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ జావా ఫైల్స్ అన్ని ఫ్రంట్ ఎండ్ సబ్ ప్యాకేజ్లో పెట్టుకుంటాం, బ్యాక్ ఎండ్ ఫైల్స్ అన్ని బ్యాక్ ఎండ్ రిలేటెడ్ సబ్ ప్యాకేజ్లో పెట్టుకోవాలి, డేటాబేస్ ఫైల్స్ అన్ని డేటాబేస్ సబ్ ప్యాకేజ్లో పెట్టుకోవాలి. సబ్ ప్యాకేజ్ నథింగ్ బట్ సబ్ ఫోల్డర్ అనమాట. సో ఇట్లా పెట్టుకుంటాం. సో మనం ఇది ఎట్లా తయారు చేయొచ్చు జావాలో. సో అండ్ అవి మనం ఎట్లా తయారు చేయొచ్చు, ఆ ప్యాకేజెస్ని మనం జావాలో తయారు చేయాలి. ఇప్పుడు బిల్ట్-ఇన్ ప్యాకేజెస్ వీళ్ళు తయారు చేసారు కదా, జావా వాళ్ళు ఎట్లయితే ప్యాకేజెస్ తయారు చేసిరో సేమ్ అదే కాన్సెప్ట్ మనం కూడా తయారు చేయాలి కదా, మన అవసరాలు తగ్గట్టు. దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ప్యాకేజెస్ కాన్సెప్ట్ వాడటం వల్ల ఏమైతే మనకు కోడ్ రీడబిలిటీ ఉంటుంది, నేమింగ్ కన్ఫ్లిక్ట్ ఉండదు, అంతే కదా. సో అండ్ మెయింటైన్ ఈజీ చేయొచ్చు, సేమ్ టైప్ ఆఫ్ ఫైల్స్ అన్నిటిని మనం ఒక ఫోల్డర్లో పెట్టుకోవచ్చు. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మనం మన ప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు, ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నప్పుడు ఆ
అడ్వాంటేజెస్ని అన్ని రకాల ప్రయోజనాలు మనం కూడా వాడుకోవాలి కదా. సో అది ఎలా వాడుకుంటాం అంటే ఈ ప్యాకేజెస్ని మనం ఎలా వాడుకుంటాం, మనం తయారు చేసేటటువంటి మన సొంత ప్రోగ్రామ్స్లో ఎలా వాడుకుంటాం ఏంటిది అనేది ఇప్పుడు చూద్దాం. సో అలా మనం తయారు చేసే వాటిని ఏమంటే మనం యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అని అంటాము. సో ఈ యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ని మనం ఎలా తయారు చేస్తామో ఏంటిది అంటే ప్యాకేజ్ అనేటటువంటి కీవర్డ్ రాయాలి మనం. ఫస్ట్ స్టేట్మెంట్ మనం రాసేటటువంటి జావా ప్రోగ్రాంలో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం పెట్టాలి అంటే ప్యాకేజ్ అని కీవర్డ్ పెట్టి దాని తర్వాత ఆ ప్యాకేజ్ నేమ్ రాయాలి, అంటే ఫోల్డర్ నేమ్ రాయాలి. అంటే ఇప్పుడు మనం రాసేటటువంటి జావా ప్రోగ్రాము ఏ ఫోల్డర్లో అయితే మనం సేవ్ చేస్తున్నామో ఆ ఫోల్డర్ నేమే, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఆ ప్యాకేజ్ నేమే మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్ అంటే ఫోల్డర్ నేమ్, దాని తర్వాత సెమీకోలన్ పెట్టుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ at the top of your Java file. ఇక్కడ చూడండి, to create a package in Java you need to use the package keyword at the top of your Java file followed by the name of the package. సో ఈ ప్యాకేజ్ అనేటువంటి కీవర్డ్ టాప్ లెవెల్లో ఉండాలి, అది ఫాలోడ్ బై ది ప్యాకేజ్ నేమ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇది అయి ఉండాలి. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ప్యాకేజెస్ మనం తయారు చేస్తాం, అంటే ఫోల్డర్స్ తయారు చేస్తాం. ఆ ఫోల్డర్ లోపల మనం ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం ఒకసారి ప్యాకేజ్ తయారు చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అయితే మనం ఎట్లయితే ఇంపోర్ట్ చేసుకొని వాడుకుంటున్నామో సేమ్ అదేవిధంగా మనం తయారు చేసినటువంటి ఈ ప్యాకేజ్ ఉన్నటువంటి క్లాసెస్ని మనం తయారు చేసినటువంటి ప్యాకేజ్లో కూడా మనం ఏం చేసుకోవచ్చు, క్లాసెస్ పెట్టుకోవచ్చు. మనం తయారు చేస్తున్నటువంటి ఈ ప్యాకేజ్లో మనం ఏం పెట్టుకోవచ్చు, క్లాసెస్ పెట్టుకోవచ్చు. అండ్ దీని లోపల సబ్ ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు, అంటే సబ్ ఫోల్డర్స్, ఒక ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ పెట్టుకుంటాం అట్లా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫేసెస్ మనం తయారు చేసుకోవచ్చు, అంటే ఒక ఫోల్డర్లో ఒక ప్యాకేజ్లో మనం ఆ రిలేటెడ్ ప్యాకేజ్ కంటే ఆ ఫోల్డర్ రిలేటెడ్ సంబంధించిన ఎన్ని క్లాసులు అంటే అన్ని క్లాసులు అందులో స్టోర్ చేసుకోవచ్చు. దాంట్లో సబ్ ఫోల్డర్స్ అంటే సబ్ ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు, ఇంటర్ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఏంది యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్లో వాడు డేట్ అనేటటువంటి క్లాస్ పెట్టుకుంటూ, క్యాలెండర్ అనే క్లాస్ పెట్టుకుంటూ, స్కాన్ అనేటువంటి క్లాస్ పెట్టుకుంటూ అట్లనే మనం కూడా మన సొంత ప్యాకేజ్లో మనం అంటే మన సొంత ఫోల్డర్లో మనం ఇన్ని రకాలన్నీ మనం కూడా పెట్టుకొని ఏం చేస్తాం, ఈ ప్యాకేజ్ తయారైంది కదా, సో దీన్ని మనం మన ప్రోగ్రామ్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకొని సేమ్ ఇదే కాన్సెప్ట్ మనకి ఏది కావాలంటే అది మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇట్లా మనం అయితే ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎట్లయితే రాసినామో సేమ్ అదే కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్ డిఫరెంట్ ప్యాకేజెస్, మన సొంత ప్యాకేజెస్ మనం ఎట్లా తయారు చేస్తాం, వాటిని ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటాం ఏంటిది అనేది మనం వచ్చిన ప్రోగ్రామ్ ద్వారా చూద్దాము. ఇప్పుడు జస్ట్ ఒక క్లాస్ తయారు చేస్తున్నా, ఆ క్లాస్లో ఏంటంటే హలో వరల్డ్ అని మనకు జస్ట్ అది డిస్ప్లే చేస్తుంది అంతే. ఒక మెథడ్ రాస్తున్నాం, ఆ మెథడ్ ఏం చేస్తుంది అంటే హలో వరల్డ్ అనేటటువంటి ఒక స్ట్రింగ్ అది డిస్ప్లే చేస్తుంది అంతే, క్లాస్ హలో వరల్డ్. సో దీంట్లో నేను ఏం చేస్తున్నా, పబ్లిక్ వైడ్ గ్రీట్ అనేటటువంటి ఒక మెథడ్ రాస్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ మనం హలో వరల్డ్ అని గ్రీట్ చేస్తుంది అంతే, హలో వరల్డ్. ఇది నేను ఒక క్లాస్ తయారు చేస్తున్నాను, హలో వరల్డ్ క్లాస్. ఈ క్లాస్ నేను ఎక్కడ తయారు చేస్తున్నాను అంటే ఒక ప్యాకేజ్లో తయారు చేస్తున్నాను, అంటే ఒక ఫోల్డర్లో పెట్టుకొని ఉంటాను ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ పేరు ఏం పెడుతున్నా అంటే నేను మై ప్యాకేజ్ అని పెడుతున్నాను, my_ప్యాకేజ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, హలో వరల్డ్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ప్యాకేజెస్లో క్లాసెస్ తయారు చేసినప్పుడు జనరల్గా వాటిని పబ్లిక్ అని పెడతాం అనమాట. సో ఇది పబ్లిక్ అంటే ఏంటిది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో చాలా క్లాసెస్ నుంచి మనం పబ్లిక్ వాడుతున్నాం, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్లో కూడా పబ్లిక్ వాడుతున్నాం. ఇంతవరకు అసలు ఈ పబ్లిక్ అంటే ఏదో మనం డిస్కస్ చేయలేదు. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇందులో నేను మై ప్యాకేజ్ అనేటటువంటి ఒక ప్యాకేజ్లో దీన్ని పెడుతున్నా, ఇది హలో వరల్డ్ అనేటటువంటి ఈ క్లాస్ని. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, మై ప్యాకేజ్ అనేటటువంటి ఒక ఫోల్డర్ తయారు చేసి ఆ ఫోల్డర్ లోపల నేను ఏం చేయాలి, హలో వరల్డ్ అనేటటువంటి ఈ ఫైల్ని, ఈ డాట్ క్లాస్ ఫైల్ని నేను అందులో ఉంచాలి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మనము ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అనమాట. ఇది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్, వెరీ సింపుల్ అంతే. ఇప్పుడు మనం ఒక ప్యాకేజ్ తయారు చేసినాం, మై ప్యాకేజ్ అనేటువంటి ఒక ఫోల్డర్ తయారు చేయాలి. ఆ ఫోల్డర్ లోపల మనం ఏం చేయాలి, ఈ ఫైల్ని మనం సేవ్ చేసేసి కంపైల్ చేసేసి హలో వరల్డ్ డాట్ క్లాస్ ఫైల్ని మనం మై ప్యాకేజ్ అనేటువంటి ఫోల్డర్లో పెట్టాలి అంతే, వెరీ సింపుల్. దాన్ని మనం ఏం చేస్తాం, ఈ క్లాస్లో మనం మెన్షన్ చేస్తాం అంతే. ఇది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అయిపోయింది తయారు చేయడం. బట్ మనం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటే క్లాస్ తయారు చేసాను నేను, ఆ ఒక క్లాస్లో ఒకటే మెథడ్ పెట్టినా. కాకపోతే ఏంటంటే మనము మై ప్యాకేజ్ అనేటటువంటి ఈ ఫోల్డర్లో మనకు ఎన్ని క్లాసులు కావాలంటే అన్ని క్లాసులు మనం తయారు చేసుకుంటూ రావచ్చు.
అందులో ఇంటర్ఫేసెస్ తయారు చేసుకోవచ్చు, సబ్ ఫోల్డర్ తయారు చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. మనం ఒక క్లాస్ తయారు చేస్తున్నాం, ఒక క్లాస్ కాకుండా ఎన్ని క్లాసులైనా తయారు చేసుకోవచ్చు. అందులో మళ్ళీ ఇంకా సబ్ ప్యాకేజెస్ పెట్టుకోవచ్చు, దాంట్లో ఇంటర్ఫేసెస్ కూడా తయారు చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. ఓకే, ఇది ఒక తయారు చేసినాం. సో దీని ప్రకారం మనం ఏంటంటే అన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఏమైంది, మనకు యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్ అనేది తయారైపోయింది. ఓకే, సో దీన్ని మనం తయారు చేసి చూద్దాము. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ తయారు చేయాలనుకున్నాం కదా, ఆ ఫోల్డర్ పేరు ఏంటిది, మై ప్యాకేజ్. సో అది ఎక్కడ తయారు చేస్తున్నాం, మనం రెగ్యులర్గా వాడేటటువంటి మన జావా ప్రోగ్రామ్స్ అనేటటువంటి ఫోల్డర్ ఉంది కదా, దీంట్లో మనం ఏం చేయాలి, ఫోల్డర్ తయారు చేయాలి. సో అదేంటిది అంటే మనం ఒక ప్యాకేజ్ జావాలో ఒక ప్యాకేజ్ తయారు చేస్తున్నాము అని అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నట్టు, విండోస్లోకి వచ్చినప్పుడు ఒక ఫోల్డర్ తయారు చేస్తున్నామని అర్థం. సో ఫోల్డర్ నేమ్ మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఇస్తున్నామో అదే ఫోల్డర్ నేమ్ అయి ఉండాలి. మై అండర్ స్కోర్ ప్యాకేజ్, అది మై అండర్ స్కోర్ ప్యాకేజ్ అనేటటువంటి ఫోల్డర్ తయారు చేస్తాం. ఈ ఫోల్డర్ లోపల ఇప్పుడు మనం తయారు చేస్తున్నటువంటి ఈ ఫైల్ ఏదైతే ఉందో, ఈ జావా ఫైల్ ఉంది కదా, సో ఇప్పుడు మనం ఇది అనుకున్నాం చూడండి, దీన్ని ఆ ఫోల్డర్ లోపల మనం సేవ్ చేసి పెట్టుకోవాలి, అంటే కంపైల్ చేయాలన్నమాట. సో ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసి మై ప్యాకేజ్ అనేటువంటి ఫోల్డర్లో మనం దాన్ని రాసేద్దాం. సేవ్, ఇది మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్, అంతే కదా. ప్యాకేజ్ మై ప్యాకేజ్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి. దాని తర్వాత పబ్లిక్ అనే కీవర్డ్ పెట్టేసి క్లాస్ తయారు చేయాలి. క్లాసు హెలో వరల్డ్, పబ్లిక్ వైడ్ గ్రీట్, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ హెలో వరల్డ్. ఇది మనం రాసినటువంటి హెలో వరల్డ్ అనేటటువంటి ఒక క్లాసు, దాంట్లో ఒక మెథడ్ పెట్టినాం. ఇది ఎక్కడ ఉండాలి, మై ప్యాకేజ్ అనేటటువంటి ప్యాకేజ్లో ఉండాలి. ప్యాకేజ్ నేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ రిలేటెడ్గా ఇచ్చుకోవాలన్నమాట. ఫ్రంట్ ఎండ్ క్లాసెస్ అన్నింటినీ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లో పెడుతున్నప్పుడు ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి, ఫ్రంట్ ఎండ్ అని ఇవ్వాలి. బ్యాక్ ఎండ్ అయితే బ్యాక్ ఎండ్ రిలేటెడ్, మన సాఫ్ట్వేర్ మనం ఏదైతే తయారు చేస్తున్నామో దాంట్లో మనం రిలేటెడ్ అన్నింటినీ ఆ ఫోల్డర్స్లో పెట్టుకోవాలి, ఆ నేమ్స్ ఇప్పుడు మనం. సో అది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయే ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా అంటే ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేయాలి, మై ప్యాకేజ్ అనేటువంటి ఫోల్డర్లో తయారు చేయాలి, అది ఇంపార్టెంట్. సో మై ప్యాకేజ్ అనేటటువంటి ఫోల్డర్లో దీన్ని సేవ్ చేయాలి. ఎందుకని ప్యాకేజ్ నేమ్ మై ప్యాకేజ్ ఇచ్చినాం కాబట్టి కంపల్సరీగా దీన్ని మై ప్యాకేజ్ అనేటటువంటి ఫోల్డర్లోనే సేవ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది ఇంపార్టెంట్. ప్యాకేజ్ మై ప్యాకేజ్ ఈ ఫోల్డర్లోనే మనం సేవ్ చేసేసినాం. సేవ్ చేసేసిన తర్వాత ఇక నార్మల్ కంపైల్ చేయడం తెలుసు కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏమన్నా మై ప్యాకేజ్ అనేటటువంటి ఫోల్డర్లో ఉన్నాం, దాంట్లో హెలో వరల్డ్ డాట్ జావా అనేటటువంటి ఫైల్ మనం తయారు చేసేసినాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేస్తున్నాం. జావాసి ఓకే, మనం కంపైల్ అయిపోయింది. చూడండి మనకి ఏమైంది, డాట్ క్లాస్ ఫైల్ తయారైంది, హెలో వరల్డ్ డాట్ క్లాస్. ఇది ఇంపార్టెంట్ మనకు. ఈ హెలో వరల్డ్ డాట్ క్లాస్ అనేది మనకు మై ప్యాకేజ్లో ఉండాలి, ఇది ఇంపార్టెంట్. ఎందుకని ఈ డాట్ క్లాస్ ఫైలే బయట కోడ్, మనం రన్ చేసేది బయట కోడ్ని. జావా అని మనం రన్ చేస్తాం చూడండి, రన్ చేసేది మనం దేన్నా అంటే ఈ బయట కోడ్ని. ఇప్పుడు హెలో వరల్డ్ డాట్ జావా ఇందులో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ ఇది దేనికోసం అంటే మనం ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేయడం కోసమే. కంపైల్ చేస్తే మనకి ఏమొస్తుంది, హెలో వరల్డ్ డాట్ క్లాస్ ఫైల్ వస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ కంపల్సరీగా మనం ఏ ప్యాకేజ్ అనేది మనం పెట్టినామో, ఎక్కడ పెట్టినాం, మనం మై ప్యాకేజ్ అని పెట్టినాం. సో కంపల్సరీగా ఈ ప్యాకేజ్లో అంటే ఈ ఫోల్డర్లో అది ఉండటం అది ఉండాలన్నమాట కంపల్సరీగా. అంటే మై ప్యాకేజ్ అనే ఫోల్డర్లో హెలో వరల్డ్ డాట్ క్లాస్ ఫైల్ అనేది ఉండాలి కంపల్సరీగా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏమైంది, ఒక ప్యాకేజ్ తయారు చేసేసినాం, మై ప్యాకేజ్ మనం ఇప్పుడు ఏం చేసినాం, తయారు చేసేసినాం, అయిపోయింది. సో బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ ఎట్లయితే జావా వాడు తయారు చేసేసిండో మనం కూడా మనకు కావాల్సినటువంటి ప్యాకేజ్ మనం తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక ప్యాకేజ్ తయారు చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి కదా, అంతే కదా. సో ఇప్పుడు ఎట్లా, జావా వాళ్ళు యూటిల్ అనేటటువంటి ప్యాకేజ్లో స్కానర్ క్లాస్ వాళ్ళు తయారు చేసి పెట్టారు, దాన్ని మనం ఏం చేసినాం, ఇంపోర్ట్ చేసుకొని మనం వాడుకున్నాం మన ఫైల్లో మనకు కావాల్సిన చోట, అంతే కదా. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మనం వాడుకున్నాం. సేమ్ అట్లనే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మై ప్యాకేజ్ అనేటువంటి ఫోల్డర్లో ఉన్నటువంటి హెలో వర్డ్ని మన ప్రోగ్రాంలోకి మనం ఇంపోర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్. ఇంపోర్ట్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేసినాము, ఇంపోర్ట్ అని వాడినాం కదా, సేమ్ అదే మనం ఇక్కడ కూడా వాడతాము. సో ఇప్పుడు అది ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ ఏం రాయాలి, ఇంపోర్ట్. ఏది ఇంపోర్ట్ చేస్తున్నాం మనం, మై ప్యాకేజ్ అనేటువంటి ఫోల్డర్లో ఉన్నటువంటి హెలో వరల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డాట్ హెలో వరల్డ్, అయిపోయింది, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వెరీ సింపుల్. జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అయితే మనం ఎట్లయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, సో అట్లనే మనం మై ప్యాకేజ్ అనేటటువంటి ప్యాకేజ్ ఉన్నటువంటి హెలో వరల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దాన్ని మనం వాడుకోవటమే.
ఎట్లా వాడుకుంటాం, మనం ఒక ప్రోగ్రామ్ రాసేసి క్లాస్ తయారు చేసేసి ఆ క్లాస్లో మనం వాడుకోవటమే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామా అంటే వెరీ సింపుల్, ఇది కూడా చాలా చిన్న ప్రోగ్రాము, మనం ఎట్లా రాస్తున్నాము ఏంటిది ఏందనేది తెలుసుకోవడం కోసమే, ఇది పెద్దగా ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాయంటే నేను ఒక క్లాస్ తయారు చేస్తున్నా. సో క్లాస్ నేమ్ ఏంటంటే ప్యాకేజ్ మెయిన్ అని ఒక క్లాస్ నేమ్ పెడుతున్నా సింపుల్గా. ఓకే, ఈ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ కోసం కాబట్టి ప్యాకేజ్ మెయిన్ అని ఒక క్లాస్ తయారు చేసేసి దాంట్లో నేను పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ పెడుతున్నా. దీంట్లో ఏం చేస్తున్నాయంటే ఈ హలో వరల్డ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాను నేను, అంతే, వెరీ సింపుల్. హలో వరల్డ్, ఈ హలో వరల్డ్కి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నా. న్యూ హలో వరల్డ్ కన్స్ట్రక్టర్ రాస్తాం కదా, సో ఇది మీకు తెలుసు. దాని తర్వాత ఏం చేస్తున్నాయంటే మనకు ఈ హలో వరల్డ్లో మనకు ఉన్నటువంటి మెథడ్ ఏంటి, గ్రీట్ అనేటటువంటి మెథడ్. దీన్ని జస్ట్ మనం యాక్సెస్ చేద్దాం, వెరీ సింపుల్. ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేయాలి కాబట్టి obj.greet మెయిన్ మెథడ్ క్లోజ్ చేసేసిన, క్లాస్ క్లోజ్ చేసిన, వెరీ సింపుల్, ఏం లేదు. మనం ఇప్పుడు ఒక ప్యాకేజ్ తయారు చేసినాం, ఆ ప్యాకేజ్ని మన క్లాస్లోకి మనం ఏం చేసినాం, ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకొని దాని క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేసి ఆబ్జెక్ట్ డాట్ గ్రీట్ అని, ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేస్తాం, మనకు కావాల్సినటువంటి మెథడ్ని మనం యాక్సెస్ చేస్తాం, కాల్ చేస్తాం. మై ప్యాకేజ్ డాట్ హెలో వరల్డ్లో మనకు ఇప్పుడు గ్రీట్ అనేటటువంటి మెథడ్ ఉంది. నేను హెలో వరల్డ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా స్క్రీన్ మీద. నా ఉద్దేశం ఏంది, హెలో వరల్డ్ అనేటటువంటి ఈ స్ట్రింగ్ నేను స్క్రీన్ మీద కనపడాలని అంటే ఆల్రెడీ హెలో వరల్డ్ అనేటటువంటి క్లాస్లో గ్రీట్ అనేటటువంటి ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ని మనం కనుక రన్ చేస్తే, యాక్సెస్ చేస్తే హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది మనకు తెలుసు అనుకుందాం, ఇది మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, జస్ట్ దాన్ని మనం ఏం చేస్తున్నాం, మన ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకొని ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ తయారు చేసేసి obj.greet అన్న మనకు స్క్రీన్ మీద మనకు హెలో వరల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే నాకు అవసరం ఏంది, హెలో వరల్డ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. దానికోసం ఆల్రెడీ నాకు ఒక ప్యాకేజ్ ఉంది, ప్యాకేజ్లో ఒక క్లాస్ ఉంది. నేను దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ ప్యాకేజ్ ఉంది కదా, దాన్ని నేను ఏం చేసినా, ఇంపోర్ట్ చేసుకున్నా, వాడుకున్నా, అంతే. సో ఈ విధంగా మనం ప్యాకేజెస్ని మనం తయారు చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాకేజ్ మెయిన్ 1 ఉంది కదా, ఈ క్లాస్ మనం ఎక్కడ సేవ్ చేయాలి, ఈ క్లాస్ మనం ఎక్కడ సేవ్ చేయాలి, ఓకే, అది ఇంపార్టెంట్. సో దీన్ని ఎక్కడ సేవ్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇది ఎక్కడ ఇంపోర్ట్ ఎక్కడ ఏం చేస్తున్నాం, మై ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మై ప్యాకేజ్ అనేటువంటి ఫోల్డర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఈ ఫోల్డర్ యొక్క పేరెంట్ ఫోల్డర్లో నుంచి మనం దీన్ని యాక్సెస్ చేయాలి. మై ప్యాకేజ్ అనేటటువంటి ఫోల్డర్ ఏదైతే ఉందో ఈ ఫోల్డర్ యొక్క పేరెంట్ ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ నుంచి దీన్ని మనం యాక్సెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ప్యాకేజ్ మెయిన్ అనేటటువంటి ఈ క్లాసు ఎక్కడ ఉండాలి, మై ప్యాకేజ్ యొక్క పేరెంట్ ఫోల్డర్లో ఉండాలి. సో అంటే ఏంది, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ తయారు చేసేసి ఈ ప్రోగ్రామ్ని మై ప్యాకేజ్ యొక్క పేరెంట్ ఫోల్డర్లో సేవ్ చేయాలి. ఇప్పుడు ఇది మై ప్యాకేజ్ యొక్క పేరెంట్ ఫోల్డర్ ఏంది, జావా ప్రోగ్రామ్స్, అంతే కదా. సో మై ప్యాకేజ్ యొక్క పేరెంట్ ఫోల్డర్ జావా ప్రోగ్రామ్స్. ఇక్కడ ఈ జావా ప్రోగ్రామ్స్లో మనం ఇప్పుడు కొత్తగా తయారు చేస్తున్నటువంటి ఇప్పుడు ప్యాకేజ్ మెయిన్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సేవ్ చేసుకొని ఇక్కడ కంపైల్ చేసి ఇక్కడ నుంచి మనం యాక్సెస్ రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రోగ్రామ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ అదేంది, ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డాట్ హెలో వరల్డ్. సో క్లాస్ ప్యాకేజ్ మెయిన్ 1 అని రాసిన, దీంట్లో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని రాసి, సో హెలో వరల్డ్, ఈ హెలో వరల్డ్ క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. దాని తర్వాత obj.greet అన్న, వెరీ సింపుల్, అయిపోయింది. సో దీన్ని మనం ఎక్కడ సేవ్ చేయాలి, సో ఈ మై ప్యాకేజ్ యొక్క పేరెంట్ ఫోల్డర్ ఏదైతే ఉందో అందులో సేవ్ చేయాలి. సో ఇది మై ప్యాకేజ్ కదా, దీని యొక్క పేరెంట్ ఫోల్డర్ ఏంది, జావా ప్రోగ్రామ్స్. ఈ జావా ప్రోగ్రామ్స్లో నేను ప్యాకేజ్ మెయిన్ 1.java అని ఫైల్ని సేవ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని కంపైల్ చేసేసి రన్ చేసుకోవటం, వెరీ సింపుల్. అది కంపైల్ అయిపోయింది. సో కంపైల్ కాగానే మనకి ఏమైనా చూడండి, ప్యాకేజ్ మెయిన్ 1.class ఫైల్ తయారైంది కదా. సో ఈ .class ఫైల్ అనేది మనకి ఇంపార్టెంట్. అది ఎక్కడ ఉండాలి, ఈ మై ప్యాకేజ్ ఫోల్డర్ యొక్క పేరెంట్ ఫోల్డర్లో ఉండాలి. ఇది జస్ట్ దీన్ని రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ హెలో వరల్డ్ అని వస్తుంది, అంతే, వెరీ సింపుల్, హెలో వరల్డ్, అంతే కదా. హెలో వరల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ హెలో వరల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ మనం తయారు చేసినాం, obj.greet అన్నాం. అంటే గ్రీట్ మెథడ్లో ఏముంది, మనకు గ్రీట్ మెథడ్లో ఏముంది, హెలో వరల్డ్ అని ప్రింట్ చేయమన్నది, అదే ప్రింట్ అవుతుంది, వెరీ సింపుల్, హెలో వరల్డ్. సో ఈ విధంగా మనము మన సొంతంగా ప్యాకేజెస్ని మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, సొంతంగా ప్యాకేజెస్ని మనం తయారు చేసుకొని వాటిని మనం మన ప్రోగ్రాంలో ఎక్కడ కావాలంటే అక్కడ వాటిని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్యాకేజెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్. సో ప్యాకేజెస్ ఎట్లా తయారు చేయాలి, దాన్ని మనం ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఏంటిది ఏంటనేది మనం ఈ వీడియోలో చూసినాం. ఇంకొంత మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసే ప్లాన్ చేద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.